ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మనకు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో మెయిన్గా ఎవరైతే డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓపెన్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా ఆ కోర్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్స్ అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. అండ్ మెయిన్గా ఈ రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఫేజ్ 1కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, నోటిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇది మనకు జనవరి అండ్ ఫిబ్రవరి సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ వచ్చేసి March 31, 2025. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో March 31 లోపే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఒక్కొక్క కోర్సు వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, అది ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియంలో, ఏ మీడియంలో ఉంది ఆ కోర్స్, అది కూడా ఇంపార్టెంట్ అండి. సో అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫేజ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. సో వీళ్ళు మళ్ళీ ఫేజ్ 2కి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ అంటే ఏమి ఇవ్వలేరు, జస్ట్ లాస్ట్ డేట్ మాత్రమే ఇచ్చారు. సో ఏవైతే కోర్సెస్ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫేజ్ 1లో ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అన్ని కోర్సెస్ అలానే ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా ఇట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అటాచ్ చేస్తాను. సో అది చూడండి. సో ఇందులో మీకు ఫాస్ట్గా కోర్సెస్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఎంబీఏ. సో ఈ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. సో ఎంబీఏ వచ్చేసి ఎనీ డిగ్రీ, లైక్ నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ అప్లికేబులే. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో డిగ్రీ ఎవరైతే ఓరియంటల్ లాంగ్వేజ్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఈ ఏదో ఒక డిగ్రీతో పాటు ఇంకొక క్రైటీరియా ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. సో తెలంగాణ ఐసెట్ ఎవరైతే 2024లో రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో మీరు డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎవరు తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సపోజ్ తెలంగాణ ఐసెట్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఐసెట్ 2024 రాయని వాళ్ళు, మీకు సపరేట్గా ఒక ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంబీఏ కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీఏ. సో ఈ ఎంబీఏ కోర్స్కి వచ్చేసి ఫీ వచ్చేసి 20,000 per year. సో మీకు 2 years కోర్స్ ఉంటుంది, ఇయర్లీ 20,000 రూపీస్ ఉంటుంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఈ ఓపెన్ కోర్సెస్ లైక్ ఓపెన్ యూనివర్సిటీలో చేసే వాళ్ళకు ఇలాంటివి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రావు. టోటల్ ఫీ మీరే పే చేసుకోవాలి. సో ఎంబీఏ 20,000 per year. నెక్స్ట్ ఎంసీఏ. సో ఎంసీఏ కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్. సో ఈ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో మెయిన్గా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అన్న ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ లేకపోతే మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ లైక్ గ్రాడ్యుయేషన్లో అన్న ఉండాలి. సో ఇది కూడా సేమ్. మీకు ఐసెట్, తెలంగాణ ఐసెట్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు ఐసెట్ రాయని వాళ్ళు మీరు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ఎంసీఏ ఫీజు వచ్చేసి ఇయర్లీ 15,000 ఉంటుంది. సో ఎంబీఏ 20,000 per year, ఎంసీఏ 15,000. సో ఇవి మనకు ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ కోర్సెస్. సో ఎవరైతే లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత్లో ఎంఏ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది డిగ్రీ క్యాండిడేట్స్. సో ఫీ వచ్చేసి 8,000 to 9,000. సో 1 year ఫీజు ఇది 8,000 to 9,000. 2 years కలిపి ఒక 16,000 to 18,000 ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఏ ఫిలాసఫీ, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మనకు పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, లైక్ ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ. సో ఇందులో ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఈ కోర్స్, తెలుగు మీడియంలో ఉండదు. ఏవైతే ఇప్పుడు ఎంఏ కోర్సెస్ చెప్పానో అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 8,000 రూపీస్ మనకు పర్ యానం ఉంటుంది ఫీజు. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్. ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఇయర్లీ ఫీజు వచ్చేసి 8,000. నెక్స్ట్ ఎంఏ సైకాలజీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, 10,000 per year ఫీజు. నెక్స్ట్ ఎంకామ్ కూడా ఇంగ్లీష్ మీడియమే. అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. సో ఈ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 9,000 ఫీజు. నెక్స్ట్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఇది కూడా ఇంగ్లీష్ మీడియమే, 8,000 రూపీస్ ఉంటుంది పర్ యానం. నెక్స్ట్ ఇవన్నీ మనకు పీజీ కోర్సెస్. సో ఎంబీఏ, ఎంసీఏ, నెక్స్ట్ పీజీ కోర్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కోర్సెస్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఎక్సెప్ట్ బీఎస్సీ, బీఏ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీబీఏ ఉంటుంది. సో బీఏ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. టోటల్ 4,000 రూపీస్ పర్ యానం ఉంటుంది మీకు ఫీజు. నెక్స్ట్ బీఏ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఫీ వచ్చేసి 4,000 per annum. సో ఈ బీఏలో వచ్చేసి చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు.
నెక్స్ట్ బీకామ్, ఈ బీకామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. 5,000 రూపీస్ మీకు యాన్యువల్ ఫీజు. నెక్స్ట్ బీబీఏ 8,000 ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. సో ఇవి డిగ్రీ కోర్సెస్, బీఏ, బీకామ్, బీబీఏ, ఇవి మాత్రమే మన కోర్సెస్ ఉంటాయి. సో ఫీ స్ట్రక్చర్ కూడా 4,000 to 8,000 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. సో ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ అయిపోయినాయి, పీజీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా కోర్సెస్. సో ఇక్కడ ఒక 7 to 8 డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. సో ఎవరైతే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, సో మెయిన్గా మనకు ఈ డిప్లొమా కోర్సెస్ 1 year కోర్సెస్ ఉంటాయి, కొన్ని 6 months కోర్సెస్ ఉంటాయి. సో 2 years కోర్సెస్ ఉండవు. సో మనకు ఈ కోర్స్ వచ్చేసి 1 year కోర్సు, ఫీ స్ట్రక్చర్ 8,000. నెక్స్ట్ సెకండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ 32,000. సో ఇది హైలీ డిమాండ్ కోర్సు, ఫీజు అందుకే ఎక్కువ ఉంటుంది, 32,000. థర్డ్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ 18,000 ఫీజు. నెక్స్ట్ డేటా సైన్స్ 20,000. ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ వచ్చేసి 15,000. నెక్స్ట్ వేదిక్ ఆస్ట్రాలజీ మనకు 8,000 ఫీజు ఉంటుంది. ఈ వేదిక్ ఆస్ట్రాలజీ ఒకటే తెలుగు మీడియంలో ఉంటుంది, మిగతా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేబుల్. 7th వచ్చేసి మనకు పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ. సో ఇది కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది వేదిక్ ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు మీరు పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీరు ఇది పీజీ డిప్లొమా చేసుకోరాదు, ఏదో ఒకటి మీకు వేదిక్ ఆస్ట్రాలజీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు. 10,000 ఫీజు ఉంటుంది, తెలుగు మీడియంలోనే ఉంటుంది కోర్స్ అంతా. లాస్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా. సో ఇది మనకు 6 monthsకి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సు, 6,000 ఫీజు. బేసిక్ 10th class పాస్ అయిన వాళ్ళు అందరూ వేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ కోర్సు. మిగతా వాటికి కొన్ని ఇంటర్మీడియట్ ఉంటుంది, కొన్ని ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. సో మెయిన్గా ఎవరైతే ఈ ఓపెన్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ కావచ్చు, పీజీ కోర్సెస్, డిగ్రీ కోర్సెస్, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో, మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో phase 2కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ March 31, 2025. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కోర్స్ జాయిన్ అవ్వచ్చండి. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఇది phase 1కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ రీసెండ్ చేస్తాను. సో దట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, సో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క డ్యూరేషన్, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, అది డౌన్లోడ్ చేసుకుంటే డీటెయిల్గా ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో. లేదంటే ఇదే వీడియోలో నేను అటాచ్ చేసి పెడతాను ప్రీవియస్ phase 1కి సంబంధించిన నోటిఫికేషన్. సో అది చూడొచ్చు. సో అప్లై చేసుకున్న వాళ్ళు 31 March 2025 లోపు అప్లై చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో, మీరు డెబ్ ఐడి కావచ్చు, సో ఏబీసీ ఐడి కావచ్చు, ఇవన్నీ మ్యాండేటరీ అండి. సో ఇవన్నీ మీరు ఈ ఏబీసీ ఐడి, డెబ్ ఐడి చేసుకున్న తర్వాతనే మీరు ఈ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. సో డెబ్ ఐడి, ఏబీసీ ఐడి, సో ఆ వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయి. సో అవి కూడా చూడండి. చూసిన తర్వాతనే అవి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యూనివర్సిటీ అడ్మిషన్ నెంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఓపెన్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన అన్ని లింక్స్ కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.